సో ఇప్పటిదాకా మనం ఈ ట్యాగ్స్లో ఈ టాపిక్స్ కవర్ చేసాం కదా. సో వాటి తాలూకా అవుట్పుట్ అనేది ఇలా ఉంది. సో మనం కవర్ చేసిన టాపిక్స్ హెడ్డింగ్ ట్యాగ్స్, పారాగ్రాఫ్, బటన్ ట్యాగ్స్, ఇమేజెస్ కూడా చూసాం. అండ్ ఆర్డర్డ్ లిస్ట్ ఎలా ప్రిపేర్ చేయాలి, అన్ఆర్డర్డ్ లిస్ట్ ఎలా ప్రిపేర్ చేయాలి, అలాగే టేబుల్స్ ఎలా క్రియేట్ చేయాలో కూడా చూసాం కదా. సో ఇప్పుడు మన టాపిక్ వచ్చి ఫార్మ్స్ అండ్ ఇన్పుట్స్. అంటే ఒక ఫామ్ క్రియేట్ చేసి ఈ ఫామ్ లోపల మనం ఇన్పుట్ ట్యాగ్స్ అనేవి ఎలాగ ఒక ఫామ్ క్రియేట్ చేయొచ్చు అనేది ఇప్పుడు చూద్దాం. సో జనరల్గా మనం కొన్ని వెబ్సైట్స్లో తరచూ చూస్తూ ఉంటాం. సో లాగిన్ అని, కొన్ని సైన్ అప్ ఫామ్స్ అని, ఇలాంటి ప్రతి వెబ్సైట్లోని మనకి చాలా కామన్గా కనిపిస్తూ ఉంటాయి. అవన్నీ ఏంటంటే మనం ఒక ఫామ్ అండ్ ఇన్పుట్స్తోని క్రియేట్ చేస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్పుట్స్ అనేవి సెల్ఫ్ క్లోజింగ్, అంటే ఎలిమెంట్ ఉండి ఒక ఫార్వర్డ్ స్లాష్తో ఒక ట్యాగ్ ఎండ్ అయితే అది సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్ అవుతుంది. అండ్ ఇన్పుట్ ట్యాగ్స్లో చాలా రకాలు ఉన్నాయి. రకాలు అంటే మనం ఎలిమెంట్ అయితే ఒకటే, కానీ టైప్స్ మనం ఇలాగ ఒక టైప్ అని రాసి దాని లోపల ఒక వాల్యూ ఇస్తాం కదా, ఆ వాల్యూని బట్టి ఈ ఇన్పుట్కి దాని తాలూకా బిహేవియర్ అనేది మారుతుంది అనమాట. సో ఇప్పుడు ఎన్ని రకాల ట్యాగ్స్, ఇన్పుట్ ట్యాగ్స్ ఉన్నాయి, వాటి తాలూకా టైప్స్ ఎన్ని ఉన్నాయని చూద్దాం. సో ఫస్ట్ టెక్స్ట్ ఇన్పుట్ ట్యాగ్ టైప్ వచ్చి టెక్స్ట్, అంటే నార్మల్ మనకి ఒక టెక్స్ట్ పదాలు రాయడానికి టైప్ అవుతుంది అనమాట. అలాగే పాస్వర్డ్కి జనరల్గా మనం ప్రతి సైన్ ఇన్ లేకపోతే లాగిన్కి ప్రొసీజర్ అనేది చూస్తూ ఉంటాం. అలాగే ఈమెయిల్కి ఒక ఇన్పుట్ టైప్ ఉంటుంది, నెంబర్కి ఒక ఇన్పుట్ టైప్ ఉంటుంది. అలాగే చెక్ బాక్స్, అంటే మనం ఎక్కడైతే క్లిక్ చేస్తామో అక్కడ రైట్ మార్క్ వస్తుంది కదా, అది చెక్ బాక్స్ అంటారు. అలాగే రేడియో బటన్ అంటే మనం ఎప్పుడైనా క్లిక్ చేస్తే అది ఒక డాట్, అంటే అది డాట్ కింద తీసుకుంటుంది, అది రేడియో బటన్. అలాగే హిడెన్ టైప్, అంటే కనిపించదు అనమాట. అలాగే బటన్ టైప్. అలాగే కలర్, మనం కలర్ ప్యానల్ ఓపెన్ చేసి మనం కలర్ సెలెక్ట్ చేసుకోవడానికి ప్యానల్ ఓపెన్ అవుతుంది కదా, అది కూడా వీలవుతుంది. అలాగే మనకి ఫైల్ ఒకటి ఉంది, ఇమేజ్ అని కూడా ఉంది. సో ఈ ఒక్కొక్క మన ఇన్పుట్ టైప్ తీసుకొని వాటి తాలూకా వాల్యూస్ అండ్ అవుట్పుట్స్ ఎలా వస్తాయనేది ఇప్పుడు ప్రాక్టికల్గా చూద్దాం. సో ఇన్పుట్ ఫీల్డ్స్ టాపిక్ కవర్ చేయడానికి ఫస్ట్ మన ప్రాజెక్ట్లో నేను ఒక ఫైల్ క్రియేట్ చేస్తున్నాను. ఈ ఫైల్ పేరు ఫామ్ ఇన్పుట్స్ .html. ఓకే, సో ఒక ఇన్పుట్ పేరు, ఫామ్ ఇన్పుట్ పేరుతో ఫైల్ క్రియేట్ అయింది. ఇక్కడ ఒక బాయిలర్ ప్లేట్ క్రియేట్ చేసి దీని టైటిల్ కూడా ఫామ్ ఇన్పుట్స్ అని రాశాను. ఓకే, ఇన్పుట్ అని రాసి ఇక్కడ లోపల టైప్ అనేది రాస్తాను. ఓకే, టైప్ అనేది రాసి ఇక్కడ వాల్యూ ఇవ్వకన్నా ముందు దీన్ని క్లోజ్ చేద్దాం. ఓకే, అండ్ నెక్స్ట్ టైప్ వచ్చి ఇక్కడ టెక్స్ట్, అంటే ఇది సింపుల్గా మనకి సెంటెన్సెస్ రాయటానికి, పదాలు రాయటానికి ఈ టెక్స్ట్ అనే టైప్ ఉపయోగపడుతుంది. అలాగే నెక్స్ట్ ఇంకొక ఇన్పుట్ ఫీల్డ్ తీసుకొని ఇక్కడ దీని టైప్ పాస్వర్డ్ అని రాస్తాను, పాస్వర్డ్. ఓకే, అండ్ ఇది కూడా క్లోజ్ చేయడానికి ఒక ఫార్వర్డ్ స్లాష్. ఓకే, ఇప్పుడు సేవ్ చేసి మన ప్రాజెక్ట్ ఫోల్డర్ లోపలికి వెళ్ళి ఇక్కడ చూడండి ఫామ్ ఇన్పుట్స్ వెబ్ పేజ్ క్లిక్ చేస్తే ఇక్కడ మనకి చూడండి 2 ఇన్పుట్ ఫీల్డ్స్ అనేవి ఫామ్ అయ్యి, ఇదే ఇన్పుట్ ఫీల్డ్ అనమాట. ఓకే, సో ఇప్పుడు రెండు సైడ్ బై సైడ్ వచ్చినాయి. మనకి ఒకదాని కింద ఒకటి కావాలి అంటే ఇక్కడ మనం బ్రేక్ ట్యాగ్స్ వాడతాం. ఎండింగ్లో బ్రేక్ ట్యాగ్, ఈ బ్రేక్ ట్యాగ్ అనేది లైన్ బ్రేక్ చేసి మనకి కొత్త లైన్ ఫామ్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు రిఫ్రెష్ చేస్తే చూడండి రెండు ఇలాగ ఒకదాని కిందన ఒకటి మనకి డిస్ప్లే అవుతున్నాయి. కాకపోతే ఈ మధ్యలో గ్యాప్ లేదు కాబట్టి ఇంకొక లైన్ బ్రేక్ ఇవ్వడానికి ఇంకొక బ్రేక్ ట్యాగ్ వాడతాం. ఓకే, మళ్ళీ రిఫ్రెష్ చేసి చూసారు కదా, అవుట్పుట్ అనేది ఇలా వచ్చింది. సో మనం అస్తమానం ఇక్కడ సేవ్ చేసింది మళ్ళీ మనం వెబ్ పేజ్లోకి వెళ్ళి రిఫ్రెష్ చేస్తున్నాం కదా, ఇలా కాకుండా మనకి ఒక ఎక్స్టెన్షన్ అనేది ఉంది. అదేంటంటే మనం ఇక్కడ సేవ్ చేసిన వెంటనే అవుట్పుట్ అనేది ఆటోమేటిక్గా మనకి ఇక్కడ రెండర్ అయ్యి మనకి అవుట్పుట్ చూపిస్తుంది. అది ఎలా అంటే ఈ ఎక్స్టెన్షన్స్ అనే ఐకాన్ దగ్గర క్లిక్ చేస్తే ఇక్కడ లైవ్ సర్వర్ అని టైప్ చేయండి. ఓకే, ఇది లైవ్ సర్వర్. ఈ లైవ్ సర్వర్ అనేది దాని దగ్గర క్లిక్ చేస్తే మనకి ఇన్స్టాల్ అని అడుగుతుంది అనమాట. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేస్తున్నాను. ఇది ఇన్స్టాల్ చేసిన తర్వాత
మీరు కిందన ఈ లాస్ట్లోకి వచ్చి ఇక్కడ గో లైవ్ అని ఒక ప్రొవిజన్ ఫామ్ అవుతుంది. ఇక్కడ క్లిక్ చేస్తే మనకి ఆటోమేటిక్గా జరిగే చేంజెస్ అన్ని మనం సేవ్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఇంకొక ట్యాగ్ తీసుకున్నాను అనుకోండి. ఒక ఇన్పుట్ ట్యాగ్ తీసుకొని ఇక్కడ టైపు నెంబర్ అని ఇచ్చాను. ఇది ఏం చేస్తుంది అంటే మనకి నెంబర్ ఫార్మాట్ వస్తుంది. చూసారు కదా, ఇక్కడ ఆటోమేటిక్గా మనం పేజ్ రిఫ్రెష్ చేయకుండానే ఇక్కడ మనం చేసిన చేంజెస్ అన్నీ కూడా మన వెబ్ పేజ్లో కనపడుతున్నాయి. అంతాను. సో ఇంకొక లైన్ బ్రేక్ వస్తుంది. సేవ్ చేస్తే సో ఇక్కడ డిస్టెన్స్ పెరిగింది. సో కొంచెం జూమ్ చేశాను క్లియర్గా కనిపించడానికి. అండ్ ఇప్పుడు అసలైన టాపిక్. ఇప్పుడు ఇక్కడ గమనించండి, ఇక్కడ నేను టెక్స్ట్ అని రాశాను, ఇక్కడ పాస్వర్డ్ అని వాల్యూ ఇచ్చాను రెండో దానికి, మూడో దానికి నెంబర్ అని ఇచ్చాను. ఇక్కడ మన వెబ్ పేజ్లోకి వెళ్ళిన తర్వాత నేను ఏదైనా పేరు టైప్ చేస్తాను, లైక్ కళ్యాణ్ అని టైప్ చేశాను. ఓకే, ఇక్కడ పేరు తీసుకుంటాను. ఇక్కడికి వచ్చేటప్పటికి నేను అదే పేరు మళ్ళీ కళ్యాణ్ అని రాశాను అనుకోండి, ఇక్కడ చూసారా మనకి ఒక పాస్వర్డ్ ఫార్మాట్లో చూపిస్తుంది. ఎందుకు అంటే ఇక్కడ మనం టైప్ అనేది పాస్వర్డ్ ఇచ్చాం కాబట్టి. చూసారా ఎంత సింపుల్గా మనం ఒక టైప్ డిఫైన్ చేసినంత మాత్రం ఇక్కడ మనకి ఇన్పుట్ ఫీల్డ్లో ఆ చేంజెస్ అనేది ఇన్పుట్ ఫీల్డ్లో ఎఫెక్ట్ అయ్యింది. అలాగే ఇక్కడ నెంబర్ ఇచ్చాను, మూడవది నెంబర్ ఇచ్చాను. ఇక్కడ నేను టైప్ చేశాను అనుకోండి, టైప్ తీసుకోదు, ఎందుకంటే టెక్స్ట్ మెసేజ్ తీసుకోదు, ఓన్లీ నెంబర్స్ మాత్రమే తీసుకుంటుంది. ఇక్కడ నేను ఎన్ని నెంబర్స్ కావాలంటే ఎన్ని నెంబర్స్ ఇక్కడ నేను టైప్ చేయొచ్చు ఇలా. అలాగే తగ్గించుకోవాలనుకోండి, పై యారో నొక్కితే పై యారో ప్రెస్ చేస్తే పెరుగుతుంది, కింద యారో ప్రెస్ చేస్తే కౌంట్ అనేది తగ్గుతుంది అన్నమాట ఇలా. ఓకే, సో ఇప్పుడు ఇన్పుట్ ఫీల్డ్స్ అనేది మనం ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకున్నాం కదా. దీంతో ఫస్ట్ మనం ఒక ఫామ్ క్రియేట్ చేసి, యాక్చువల్గా HTML ఫామ్ అనేది క్రియేట్ చేయొచ్చు, కానీ దాని పర్పస్ అనేది బ్యాక్ ఎండ్ టెక్నాలజీస్లోనే ఎక్కువ వాడతారు. ప్రాక్టికల్గా అంటే మనం బ్యాక్ ఎండ్ సిరీస్ స్టార్ట్ చేసినప్పుడు మనం డీటెయిల్గా తెలుసుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఒక ఫామ్ అనే ఒక ట్యాగ్ తీసుకొని ఈ ఇన్పుట్ ఫీల్డ్స్ అన్ని కూడా కట్ చేసి ఈ మధ్యలో పేస్ట్ చేస్తాను. ఓకే, అండ్ అలాగే ఈ మొత్తాన్ని కూడా ఈ ఫామ్ అండ్ ఇన్పుట్ ఫీల్డ్స్ ఈ మొత్తాన్ని కూడా ఒక డివ్లో పెడతాను. ఇప్పుడు ఇది ఈ డివ్ అనేది ఒక ఎలిమెంట్ అయింది. ఓకే, సో నెక్స్ట్ ఈ నెంబర్ అనేది తీసేసి జస్ట్ ఈ మాత్రమే ఇలా ఇచ్చాను అనమాట. అలాగే ఇక్కడ కూడా చూసారా, నేను ఎప్పుడైతే ఈ ఫామ్లో పెట్టానో ఇక్కడ మనకి వెబ్ పేజ్లో కొన్ని చేంజెస్ అనేవి కనిపిస్తున్నాయి. ఇది ఏం అడుగుతుంది, సేవ్ పాస్వర్డ్ అలా అడుగుతుంది. ఎందుకు అంటే ఈ ఇన్పుట్ ఫీల్డ్స్ అనేది నేను ఫామ్లో ఇచ్చాను కాబట్టి. ఈ ఫామ్ అనేది మనకి సబ్మిట్ ఇవ్వచ్చు, ఇక్కడ ఇలా సబ్మిట్ ఇవ్వచ్చు. కాకపోతే ఈ యాట్రిబ్యూట్ సబ్మిట్ ఇలాంటి యాట్రిబ్యూట్స్ అన్ని బ్యాక్ ఎండ్లోనే ఎక్కువ వాడతారు. వీటితోని ఈ ఫామ్ అనే ట్యాగ్తో పెద్దగా మనకి ప్రాక్టికల్గా మనం HTML వర్క్ చేసేది చాలా తక్కువ. జావా స్క్రిప్ట్ అండ్ Node.js, PHP ఇలాంటి బ్యాక్ ఎండ్ టెక్నాలజీస్ కవర్ చేసినప్పుడు ఈ ఫామ్ ట్యాగ్స్ అనేవి చాలా ఉపయోగపడతాయి. ఓకే, సో రెస్ట్ మిగతావి మనం ఒకసారి చూద్దాం. సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ ఇన్పుట్కి ఒక లేబుల్ ఇస్తాను. ఆ లేబుల్ కూడా ఒక ట్యాగ్ ఉంటుంది. ఈ లేబుల్ ట్యాగ్ వాడి మనం ఇక్కడ ఈ ఇన్పుట్ ఫీల్డ్కి అంటే ఈ ఇన్పుట్కి మనం ఒక పేరు పెట్టచ్చు. లైక్ యూజర్ నేమ్ అనుకున్నాం అనుకోండి. ఈ యూజర్ నేమ్ తాలూకా మనకి ఈ ఇన్పుట్ ఫీల్డ్ అనేది క్రియేట్ అయ్యింది. అది ఎలా క్రియేట్ అయింది, లేబుల్ అని ఇచ్చి కిందన ఇన్పుట్ ఫీల్డ్ వాడాను కాబట్టి. అలాగే ఇక్కడ నేను ఒక బ్రేక్ ఇచ్చాను అనుకోండి, ఆటోమేటిక్గా ఇది కిందకి వెళ్ళిపోతుంది. అలాగే ఇక్కడ కూడా నేను పాస్వర్డ్ అని ఇవ్వచ్చు. కాపీ చేసి పేస్ట్ చేసి ఇక్కడ దీనికి పాస్వర్డ్ అని ఇచ్చాను. సేవ్ చేసి చూడండి, ఇక్కడ పాస్వర్డ్ అని వచ్చింది. ఓకే, సో ఇలా మనం ఒక ఫామ్స్ అనేవి క్రియేట్ చేయొచ్చు. అలాగే మిగతా ఇన్పుట్ ఫీల్డ్స్ అనేవి ఎలా ఉంటాయి ఒకసారి చూద్దాం. ఇన్పుట్ క్లోజ్ ట్యాగ్ క్లోజింగ్, అండ్ ఇక్కడ ఇలాంటి ఇన్పుట్ ఫీల్డ్స్ నేను ఇంకొన్ని పేస్ట్ చేస్తాను. కాపీ పేస్ట్ చేసి టెక్స్ట్ పాస్వర్డ్ చూసాం కాబట్టి ఇక్కడ డేట్ అనే ఒక వాల్యూ ఇస్తాను. తర్వాత నెక్స్ట్ వచ్చి రేంజ్, తర్వాత ఇక్కడ కలర్, ఓకే, ఫైల్, తర్వాత ఇమేజ్, ఇంకొకటి బటన్ ఇస్తాను, బటన్.
సో ఇక్కడికి మన వెబ్ పేజ్లో చూస్తే ఇక్కడ చూడండి, ఇది బటన్, ఇది ఇమేజ్. ఎందుకు ఇలా వచ్చింది అంటే, ఇది మనం ఇక్కడ ఇమేజ్కి ఒక వాల్యూ ఏమి ఇవ్వలేదు, అలాగే బటన్కి కూడా వాల్యూ ఏమి ఇవ్వలేదు. అలాగే అన్నీ ఒక లైన్లో ఫామ్ అయినాయి కదా, అన్నీ మనం ఒకదాని కిందన ఒకటి ఫామ్ చేద్దాం. ఇక్కడ ఈ బిఆర్ డబుల్ ట్యాగ్స్ ఉన్నాయి కదా, బిఆర్ ట్యాగ్స్ ఉన్నాయి కదా, డబుల్ బిఆర్, దీన్ని కాపీ చేసి ప్రతి ఎలిమెంట్కి నేను డబుల్ బిఆర్ ట్యాగ్ అనేది అప్లై చేస్తాను. ఇలా చేసి సేవ్ చేశాను. చూడండి, ఇప్పుడు అన్నీ కూడా ఒకదాని కింద ఒకటి ఫామ్ అయినాయి. ఇక్కడ చూడండి, ఇది రేంజ్ అనమాట. ఓకే, ఇది వచ్చి డేట్. మనం ఇక్కడ ఎప్పుడైతే క్లిక్ చేస్తామో ఇక్కడ డేట్ ఒక క్యాలెండర్ అనేది ఓపెన్ అవుతుంది. అలాగే ఇది కలర్, ఇక్కడ క్లిక్ చేస్తే మనకు కలర్ ఫార్మేట్, కలర్ ప్యానెల్ ఓపెన్ అవుతుంది. అలాగే ఇక్కడ క్లిక్ చేస్తే మనకు కావాల్సిన ఫోల్డర్ని సెలెక్ట్ చేసుకోవడానికి ఫామ్ అవుతుంది. అలాగే ఇది ఇమేజ్ అండ్ బటన్, ఈ రెండింటికి కూడా మనం కొన్ని వాల్యూస్ ఇద్దాం. ఇన్పుట్ లోపల వాల్యూ అని రాసి, ఈ వాల్యూకి ఇది ఇమేజ్ కాబట్టి ఇమేజ్కి మనం వాల్యూ కాదు సోర్స్ ఇవ్వాలి, అంటే దాని పాత్ ఇవ్వాలి అన్నమాట, అది ఎక్కడుంది అనేది. సో మనకి కొన్ని ఇమేజెస్ అయితే ఉన్నాయి, ఈ ఇమేజెస్ పాత్ ఇద్దాం. ఇక్కడ ఈ సోర్స్ లోపల ప్రాజెక్ట్స్ ఇమేజెస్, ఈ ఇమేజెస్ లోపల CC8 అని ఇద్దాం. ఓకే, సేవ్ చేస్తే ఇక్కడ చూడండి మనకు ఒక ఇమేజ్ అనేది ఫామ్ అయింది. ఓకే, ఈ ఇమేజ్ అనేది వచ్చింది. అలాగే బటన్కి కూడా, బటన్కి మనం ఇవ్వాల్సింది వాల్యూ. ఈ వాల్యూ ఇచ్చి ఈ వాల్యూకి లోపల క్లిక్ మీ అని రాశాను అనుకోండి, ఇక్కడ మనం ఏదైతే రాస్తామో ఈ బటన్ దాంతో ఫామ్ అవుతుంది అనమాట. చూసారా, ఇక్కడ క్లిక్ మీ అని ఫామ్ అయింది. ఇది మ్యాక్సిమైజ్ చేస్తాను. ఓకే, చూసారా, ఇలాగా మనకి మన ఇన్పుట్ ఫీల్డ్స్తోనే మ్యాక్సిమం మనకి వర్క్ అంతా ఎంత సింపుల్గా అయిపోయిందో.